ప్రవీణ్ పగడాల చనిపోయి ఈ రోజుకి 11 నెలలైంది. 11 నెలల 2 రోజులైంది. మార్చి 24న 2025వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నది ఏంటంటే, మార్చి 24, 2026వ సంవత్సరంలో మేము సంస్మరణ సభ చేపట్టాలనుకుంటున్నాం. దానికి క్రైస్తవులందరినీ రమ్మని కోరుతూ ఈ మీటింగ్కి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి చేతకానితనం, ముఖ్యమంత్రి అసమర్థత, పరిపాలనా దక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనపడతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా తన విధులు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయాడు. 50,000 మంది ఆ రోజున పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చి నిరసన తెలిపి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు తమ నిరసన తెలియజేశారు. అటువంటి ప్రవీణ్ పగడాల ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ముఖ్యమంత్రి తాగుతూ, ఒక పాస్టర్ తాగుతూ వచ్చి రాజమండ్రిలో చనిపోతే దాన్ని ఆసరాగా చూసుకుని మత ఘర్షణలను పెట్టాలని కొంతమంది చూస్తారు. ఎవడు మత ఘర్షణలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. మీరు క్రైస్తవులకి మీకు తెలుసు ఎవరు చంపారో, ఎలా జరిగిందో అన్నది మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. ఈరోజు చెప్తున్నా, ప్రభుత్వాలే ప్రవీణ్ పగడాలని చంపేసినాయి. అందువల్లనే మీరు తాగి చనిపోయాడని చెప్పేసి పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీరు కోర్టులను ప్రభావితం చేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసుని ప్రభావితం చేసేలాగా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోన్ అయ్యాలి. ఐఎమ్ అప్పీలింగ్ హైకోర్ట్. ఈ మనిషి చంద్రబాబు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని. కాబట్టి ఇతను అరెస్ట్ చేయాలి, ఇతన్ని లోన్ ఉంచాలి. అంతేకాకుండా మీకు సిగ్గు శర ఉంటే ఈ రోజున సంవత్సరం అయింది. లాస్ట్ 25 అక్టోబర్లో ఈ కేసు హీరింగ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కౌంటర్ ఏది అని చెప్పి జడ్జి గారు అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది చెప్పింది ఏంటంటే, ఇంకా కౌంటర్ వేయలేదండి, కౌంటర్ సిగ్నేచర్ అవుతుందండి. కౌంటర్లు సిగ్నేచర్ పెడుతున్నారట, అందుకు వేయలేకపోయాడట. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సంతకాలే పెడుతున్నాడంట. అటువంటి ప్రభుత్వ లాయరు ఈస్ట్ గోదావరి ఎస్పీ ప్రవీణ్ పగడాలను చంపేసినట్టే అతన్ని కూడా చంపేశారు. చంపేసి ముందు ప్రవీణ్ పగడాలు అయింది, తర్వాత సతీష్ అయింది. రెండిటికి సాక్ష్యాలు లేవు. సో ఈ ఎస్పీని గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది ఇటువంటి హత్యలు చేయడానికి. అంతే కదా. ఈ రోజు వరకు ఆ సతీష్ని అతని మీద ఎందుకు సిట్ వేయలేదు? ప్రవీణ్ పగడాల మీద సిట్ ఎందుకు వేయలేదు? కల్తీ లడ్డు గురించి మట్టుకు సిట్టేస్తారు ఎవరు చనిపోయినా, చనిపోకపోయినా కానీ. సో దాట్ మీరు ఎఫిడవిట్ ఫైల్ చేయలేదు, కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేయలేదు కాబట్టి. అంతేకాకుండా ఇంట్లోంచి ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయారు, ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు, ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఒక యాక్సిడెంట్ కేసులు ఎన్ని జరుగుతాయా? జరగవు. ఇది క్లియర్ కట్గా మీరు
తాగి చనిపోయాడని చెప్తున్నారు. మీ దగ్గర సాక్ష్యం ఏమీ లేదు. పోస్ట్ మార్టం చూస్తే ఖచ్చితంగా చంపబడ్డాడన్నది పోస్ట్ మార్టం ద్వారానే చంపబడ్డాడని తెలిసిపోతుంది. అటాప్సీ రిపోర్ట్లో తాగినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. మరి దేన్ని చూసుకుని మీరు తాగాడని చెప్పేసి కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఇది మంచి పద్ధతి కాదు. సో ఇవన్నిటి విషయాల మీద ఒక హతసాక్షి కింద చనిపోబడ్డాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు. హతసాక్షిగా చంపబడ్డాడు. సో దట్ మేము ఆయన సంస్మరణ సభని, ఆయన చంపబడ్డ రోజు అయినటువంటి మార్చి 24వ తారీఖున మా లూథర్గిరి గ్రౌండ్స్, క్రిస్టియన్ గ్రౌండ్స్లో, ఎవరు పర్మిషన్ అవసరం లేదు, క్రిస్టియన్ గ్రౌండ్స్లో 4 గోడల మధ్య సభ జరుపుకుంటున్నాం. మీరు మాకు అడ్డు చెప్పొద్దు, మీకు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇస్తాం. కాబట్టి ఆ సభ జరుపుకొనివ్వండి. క్రైస్తవులందరూ కూడా తరలి వచ్చి మన యొక్క నిరసనని జన రూపంలో ప్రభుత్వానికి తెలియజేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.